వరి మాగాణుల్లో మొక్కజొన్న సాగు కలుపు నివారణ. మొక్కజొన్నను ఆహారంగా కాకుండా దానా రూపంలో పశువులకు మేతగా వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. వర్షాధారం కింద ఖరీఫ్లో, నీటిపారుదల కింద రబీలో ఈ పంట సాగవుతోంది. మొక్కజొన్న సాగులో పోషకాలు, నీరు ఎక్కువగా అవసరం. ఎక్కువ పోషకాలు, నీటి వినియోగం ఉన్నందున కలుపు సమస్య కూడా ఈ పంటల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వరి మాగాణుల్లో సాగు చేసే మొక్కజొన్నలో గడ్డి జాతికి చెందిన తుంగ, గరిక, ఊద, వెడల్పాకు జాతికి చెందిన చెంచలి కూర, పిచ్చి తోటకూర, గలిజేరు, నేల ఊసిరి, వామెంట, గుంట గలవిరి వంటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయి. కలుపు కారణంగా మొక్కజొన్నల్లో భారీగా దిగుబడి తగ్గే అవకాశం ఉన్నట్లు వివిధ పరిశోధనల్లో తేలింది. ఈ పంటలో కలుపు నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కలుపు నివారణ మార్గాలు. మొక్కజొన్న విత్తిన 45 రోజులకు సాళ్ల మధ్య ఖాళీ ప్రదేశం పైరుతో కమ్ముకుంటుంది. కాబట్టి విత్తిన 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా నిర్వహణ చేపడితే ఆ తర్వాత మొక్కజొన్న పైరు కలుపును పెరగనివ్వదు. ఈ పంటలు వివిధ మార్గాల ద్వారా కలుపు నివారణ చేపట్టాలి. మనుషులతో కలుపు తీయించడం ఒకటి, అంతర కృషి రెండోది, మూడోది కలుపు మందుల ద్వారా నివారణ. మనుషులతో కలుపు తీయించుట. వరి మాగాణుల్లో మొక్కజొన్నను నేల దున్నకుండానే సాగు చేస్తారు. కాబట్టి నేల గట్టిగా ఉండి మనుషులతో కలుపు తీయించడం కష్టమైన పని. అంతేగాక పొలంలో మిగిలి ఉండే వరి దుబ్బ పచ్చబడి మొక్కజొన్నలతో పాటుగా పెరుగుతుంది. అందువల్ల మనుషులతో కలుపు తీయించడానికి అవకాశాలు చాలా తక్కువ. ఇక అంతర కృషి చేయించడంలోనూ రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంది. కాబట్టి వరి మాగాణుల్లో మొక్కజొన్నలో కలుపు నివారణకు కలుపు మందులు పిచికారీపైన ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది. మందులతో కలుపు నివారణ. మొక్కజొన్న విత్తిన వెంటనే ఎకరాకి 1 కిలో అట్రాజిన్ 50% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలంతా తడిచేలా పిచికారీ చేస్తే కలుపు మొక్కలను నివారించవచ్చు. మొక్కజొన్న చుట్టుపక్కల అపరాల సాగు చేసినప్పుడు అట్రాజిన్కు బదులుగా పెందిమిథాలిన్ 30% ఎకరాకి 1 లీటర్ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి మాగాణుల్లో దుక్కి దున్నకుండా మొక్కజొన్న సాగు చేస్తారు. కాబట్టి అట్రాజిన్ వంటి మందులతో పాటు ఎకరాకు 1 లీటరు పారాక్వాట్ 24% మొక్కజొన్న విత్తిన వెంటనే లేక 1-2 రోజుల లోపు పిచికారీ చేయాలి. దీనివల్ల వరి కోసిన తర్వాత పొలంలో మిగిలి ఉన్న కలుపు చనిపోతుంది. దానితో పాటుగా వరి దుబ్బలు కూడా ఎండిపోయి చిగురించవు. మొక్కజొన్న పైరు 20 నుండి 30 రోజుల దశలో తుంగ, వెడల్పాకు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో 2,4-D ఎమైన్ సాల్ట్ 58% ఎకరాకి 400 మిల్లీలీటర్లు లేదా 2,4-D సోడియం సాల్ట్ 80% ఎకరాకు 400 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. ఇక మొక్కజొన్న 20 నుంచి 30 రోజుల దశలో గడ్డి, ఆకుజాతి కలుపు కూడా ఉన్నప్పుడు టంబోట్రయాన్ 34.4% ఎకరాకి 115 మిల్లీలీటర్లు లేదా ట్రోపిమిజోన్ 33.6% ఎకరాకి 30 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధంగా వరి మాగాణుల్లో సాగు చేస్తే మొక్కజొన్నలో కలుపు నివారించవచ్చు అని చెప్తున్నారు. ఎవరు రాశారు ఇదంటే స్రవంతి SMS క్రాప్ ప్రొడక్షన్ KVK రాష్ట్రకుంటుబాయ్ పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ అనంత విహారీ అమృతవాణి ప్రశాంత్ అంట. ఇక తర్వాత ఉద్యాన పంటలు శీతాకాలం జాగ్రత్తలు, ఇది తర్వాత టాపిక్.